పొద్దంతా లేడు కదా అని అనుకుంటే రాత్రి ఆఫీస్కించి ఇంటికి ఓంగా ఎంట వాడుతున్నాడు. ఎంత తప్పించుకుందామని చూసినా ఈడ్చిపెడతలేడు. ఎక్కడనో దగ్గర తగులుతున్నాడు. చిన్న గోస కాదు పొర్రి, అస్సలు వశమైతే లేదు. మస్తు సతాయిస్తున్నాడు, నమ్మిచ్చి మోసం చేస్తున్నాడు, నిండా ముంచుతున్నాడు. అగ్గ వాడెవడో అంతగానం షిడాయిస్తుంటే పోలీసు వాళ్ళకు మతలబ్ చేయొద్దా అని అనుకునేరు. ఎందుకంటే వాడు మన మాట ఈనేటోడు కాదు. చూడురు ఎవల్లో ఇంకెవరిలో అనుకునేరు. వానదేవుడు వరద పాశాలతోని గట్టిగా పాపది పట్టటాలకు వరద బారిస్తాండిగా. అన్నిటికి మించి అడవుల పోంటి జలపాతాలన్నీ జల జల జాలు వారుతున్నాయి. ముందుగాల తెలంగాణ నయగార జలపాతం చూసేద్దాం పాండ్రి. అబ్బా ఎంత అందంగా ఉన్నదో చూడర్రే. ములుగు జిల్లా వాజేడు మండలంలో ఉన్న బోగత జలపాతం పాలనూరు గోలే పరవళ్ళు దొక్కుతాంది. చెట్లు చేమల పోంచి గుట్ట బండల పోంచి గంధమై పారుకుంటా గంగమ్మ రువ్వడిగా దునుకుతాంటే చూడనికే 2 కండ్లు దాల్తలేవు. అయితే గీ ముచ్చట చూసినంటేనే బండ్లు కాడదాం అనుకునేరు. జలపాతం దగ్గరికి పోనిత్తలేరట. అసలే కొంతమంది ఉన్న కాడు ఉండరు. నీళ్ళ దిగి కొట్టకపోతే లేందో కథ అని ముందుగానే ఆఫీసర్లు జలపాతం కాడికి ఎవ్వలని ఇడుత్తలేరట. జర్ర నీళ్ళ రువ్వడి తక్కైనాక ఇడిచిపెడతారట. ఇంకో దిక్కు అటు వాజేడు మండలంలోనే దూలపురం కాడున్న మాసలొద్ది జలపాతం కూడా మంచిగా పారుతాంది. కొమరం భీం జిల్లాలో ఉన్న మిట్టె జలపాతం కాడికి పబ్లిక్ గట్టిగానే పోతాండ్రు. మెట్లుగా ఉన్న బండల మీదకేంచి మిట్టె జలపాతం జాలు పారుతాంది. కానీ పబ్లిక్ ను కంట్రోల్ చేసేటోళ్లే ఎవ్వరు కానొత్తలేరు. బండల మీదెక్కి కొసకేంచి చూసుకుంటా కొంతమంది ఆగమయ్యేటట్టే ఉండ్రు. అసోంటోళ్ళని అదుపులో పెట్టాలి. ఆఫీసర్లు జలపాతాల మీద ఓ నజరేయాలి అని కోరుకుంటారు పబ్లిక్. ఇగిదిట్లుంటే అన్ని దిక్కుల వానలు గట్టిగానే కొడుతున్నాయి. కొన్ని జాగాల్లో పంటలు మునిగి రైతులు ఆగమైతుండ్రు. పట్నంలోనైతే ముసురు పట్టే ఉంటున్నది. రోడ్ల మీద నీళ్లు జామై ట్రాఫిక్ జాములతో సుక్కలు కానొస్తున్నాయి. అటు ప్రాజెక్టులకు కూడా మీదికేంచి వరద దబాయించి వస్తాంది. ఇంకో 2-3 వద్దులు వానలు పొట్టే కొట్టేటట్టున్నాయట. జర పైలంగుండ్రి అందరూ.